నెహ్రూ గారు ఆయన చేసిన పనులు హిస్టరీ చూస్తే గనక మనకి యాజ్ అన్ ఇండియన్, సెక్యులర్ ఇండియన్ అయినా లిబరల్ ఇండియన్ అయినా ఒక ఇండియన్ హిందూకి మాత్రం చాలా కోపం వస్తుంది, బాధ కూడా వస్తుంది. అరే రే 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 ఏంట్రా బాబు మన దేశానికి పట్టిన గతి, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల అని చాలా బాధ వేస్తుంది. చాలా విషయాలు తెలిసి రీసెంట్ గా ఈ విషయం మళ్ళీ ఐ కేమ్ అక్రాస్. ఈ విషయం నేను ఒక 10 years బ్యాక్ కూడా ఐ హర్డ్ అబౌట్ ఇట్, బట్ రీసెంట్ గా వెన్ ఐఎమ్ చెకింగ్ అవుట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ న్యూస్ అండ్ ఐ చెక్డ్ ఇట్ అవుట్. అయితే ఏంటంటే 1950s లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొంచెం కంట్రీ అనేది పార్టీషన్ తర్వాత సెటిల్ అవుతా ఉంది. ఆ టైంలో మన సోమనాథ్ టెంపుల్ ఉంది కదా, మన సోమనాథ్ టెంపుల్ అనేది కట్టాలి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకున్నారంట. సోమనాథ్ టెంపుల్ ఇస్ నాట్ నార్మల్ టెంపుల్ లాంటిది కాదు. ఎన్నోసార్లు డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు వచ్చి, మన చరిత్రని కూల్చేయటానికి, మన చరిత్రని కనుమరుగు చేయటానికి అని చెప్పి గుళ్ళని ఇలాగా ఆర్కిటెక్చరల్ వైజ్ మన చరిత్ర బేసికల్ ఇట్ ఇస్ సివిలైజేషన్. అయితే సోమనాథ్ టెంపుల్ కట్టాలి అని చెప్పి నెహ్రూకి వెళ్తే నెహ్రూ గారు లెటర్ రాశారంట, లేదు మన ఒక సెక్యులర్ స్టేట్ అనేది ఒక హిందూ రిలీజియస్ ష్రైన్ కట్టడానికి అని చెప్పి డబ్బులు ఇవ్వకూడదు కూడా, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్పి నెహ్రూ గారు లెటర్ రాశారంటే ఇవ్వనని చెప్పి, రూపాయి కూడా నేను రూపాయి ఇవ్వను, దానికి సంబంధించిన ఎటువంటి వాటిల్లో కూడా పాల్గొనను, సో దట్ అప్పుడు సెక్యులర్ దేశం అని చెప్పి ఆయన ఉద్దేశం. కానీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రము డిఫరెంట్ వ్యూ తీసుకున్నారు. అది రిలీజియస్ పరంగా కాదు మీరు చూడాల్సింది, అదొక సివిలైజేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చూడాలి. దట్ ఈస్ డోంట్ ఓన్లీ కీప్ ఒక టెంపుల్ కానీ ఇది కానీ ఒక దేవుడు ఒక మతం అన్నట్టే కాదు, ఇది మన దేశం యొక్క సివిలైజేషన్, మన దేశం యొక్క ఆర్కిటెక్చర్, మన దేశం యొక్క విజ్ఞాన భాండాగారం. నిజం చెప్పాలంటే ఒక టెంపుల్ ని రాతితో అంతలా చెక్కారంటే అది ఒక కైండ్ ఆఫ్ సివిల్ వర్క్. ఆ టైంలో ఎలా చెక్కారు అనేది ఇంకా చాలా మందికి తెలియదు. వీ హావ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ దోస్. అసలు ఎందుకు కట్టారు, ఆ టైంలో ఇది కట్టడానికి రీజన్ ఏంటి, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి, ఇవన్నీ ఆ టైంలో ఎప్పుడు గెలీలియో కనిపెట్టింది టెలిస్కోప్, మన వాళ్ళు నవగ్రహాలు అంతకు ముందే ఎప్పుడో కనిపెట్టారు. ఎందుకు అవన్నీ ఆ విజ్ఞాన భాండాగారాలన్నీ నలంద యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు అన్ని కోల్గొట్టేస్తే వీళ్ళు బయట కంట్రీస్ లో వెళ్ళి ఇప్పుడు అవన్నీ నేర్చుకొని వస్తున్నారు మన వాళ్ళు. దే ఆర్ ప్రీచింగ్ అస్ అండ్ వీఆర్ నాట్ సెక్యులర్ అనే పేరుతో మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. అయితే దట్ ఈస్ అపార్ట్, వి షల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ అదర్ వీడియోస్. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రము లేదు, అది రిలీజియస్ గా చూడొద్దు, సివిలైజేషన్ ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి టెంపుల్ సంబంధించి పూజ చేస్తారు కదా, ప్రతిష్ట చేసేటప్పుడు కూడా వచ్చారు నెహ్రూ గారిని అపోజ్ చేస్తా. నెహ్రూ గారు రూపాయి కూడా ఇవ్వనని చెప్పేసరికి దీనికి గుజరాత్ లీడర్స్, లోకల్ గుజరాత్ లీడర్స్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మహాసభకు సంబంధించిన వాలంటీర్స్ అండ్ పబ్లిక్ డొనేషన్స్ వీళ్ళందరూ డబ్బులు వేసుకుంటే సోమనాథ్ టెంపుల్ కట్టారు. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. నేను వెళ్ళాను సోమనాథ్ టెంపుల్ కి, ఎంత బాగుంటుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఉంటుందండి, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా టెంపుల్స్ అలా ఉంటుంది, దేవుడికి గర్భగుడిలోకి అలా లోపలికి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది అది ఒక ఆరా అండ్ పెద్ద సౌండ్స్ వస్తా, మంచిగా డ్రమ్ సౌండ్స్, ఇవన్నీ దేవుడికి హారతి ఇచ్చే టైంకి వెళ్ళాను. ఆ టైంలో బయట కంట్రీ వాళ్ళు 2-3 అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. అరే బాబు, బయట వాళ్ళు వచ్చి మెడిటేషన్స్ ఇవన్నీ చేసి నేర్చుకుంటున్నారు, మనం ఉన్నాం రా బాబు అనిపించింది నాకైతే. ఇది అంత బాగుంటది. ట్రై టు గో అండ్ విజిట్. మన మెయిన్ జ్యోతిర్లింగాల్లో ఒకటి కూడా సోమనాథ్ లో ఉంది. గో అండ్ విజిట్ ఇన్ గుజరాత్ ఎప్పుడైనా కుదిరితే కనుక. అయితే నెహ్రూ గారు ఆ టైంలో సోమనాథ్ టెంపుల్ కి ఇలా గుడి కట్టడానికి అయితే ఇవ్వలేదు, కానీ ముస్లిమ్స్ అంతా హజ్ యాత్రకి వెళ్ళటానికి మొత్తం ఆర్గనైజ్ చేసి సపోర్ట్ చేసింది. అంటే ముస్లిమ్స్ కానీ ఆ టైంలో సపోర్ట్ చేస్తే అది సెక్యులర్. అదే హిందూ గుడి కట్టడానికి హిందూస్ కి సంబంధించి ఏమైనా చేస్తే దట్ ఈస్ నాట్ సెక్యులర్. ఏంటండి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆఫ్టర్ సమ్వేర్ అరౌండ్ 70 years మళ్ళీ మునిమనోడు తయారయ్యేలాగా సెక్యులర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ఇంకా దేశాన్ని మొత్తం సంకనాకిచ్చేలాగా. అసలు నా వింటంటేనే ఏంటి అసలు ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేశారు, పీకి పార్నో కలిసింది అప్పుడే 1950లోనే అనిపించింది నాకైతే అది చూడంగానే. ఏంటిది అది, ఏదో ఈక్వల్ గా ఉండాలి, లేకపోతే ఒకటే రూల్ అనుకుంటే ఒకటే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు, సింగిల్ ఓట్ తో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఓట్ చోరీ జరిగింది నీ వల్ల. వల్లభాయ్ పటేల్ గారికి 14 ఓట్లు వస్తే 1 ఓటు నీకు వస్తే గాంధీ గారు ఏడుస్తున్నారని చెప్పి నీకు ఇచ్చారు. అలా ఇవన్నీ సెక్యులర్ ముసుగులో చేసే నాటకాలన్నీ.